ఒక చిన్నారి ఉదయం స్కూల్కి వెళ్ళాడు. తిరిగి ఇంటికి వస్తాడని తల్లిదండ్రులు ఎదురుచూశారు. కానీ ఆ చిన్నారి తిరిగి రాలేదు. విశాఖపట్నంలో జరిగిన ఈ విషాద ఘటన గురించి వింటే మనసు కలిచివేస్తుంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. అసలు ఏం జరిగిందో చట్టపరంగా తేలాల్సి ఉంది. కానీ ఈ ఘటన మనందరికీ ఒక ప్రశ్న మాత్రం వేస్తుంది. మన పిల్లలను స్కూల్కి పంపుతున్నప్పుడు వాళ్ళు నిజంగా సురక్షితంగా ఉన్నారా? టీచర్ల గురించి చెప్పాలంటే టీచర్ అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు. చిన్నపిల్లలకి టీచర్ అంటే రెండో తల్లి, తండ్రి. ఒక చిన్నారి హోంవర్క్ చేయకపోతే అతన్ని కొట్టడం పరిష్కారం కాదు. అతను ఎందుకు చేయలేకపోయాడో అడగాలి. అర్థం కాలేదా? ఇంట్లో ఏదైనా సమస్య ఉందా? భయపడుతున్నాడా? అనారోగ్యంగా ఉన్నాడా? ఇవి తెలుసుకోవాలి ఒక టీచర్గా. ఒక మార్కు కోసం, ఒక హోంవర్క్ కోసం ఒక చిన్నారి మనసులో భయం నింపకూడదు. పిల్లలను క్రమశిక్షణలో పెట్టడం అవసరమే. కానీ క్రమశిక్షణకు, హింసకు మధ్య చాలా పెద్ద తేడా ఉంది. తల్లిదండ్రులు కూడా ఒక విషయం గమనించాలి. మన పిల్లలు ఉదయం స్కూల్కి వెళ్తారు. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు హోంవర్క్ చేసావా? ఎంత మార్కు వచ్చింది అని అడగటం మాత్రమే కాదు. రోజుకు ఒక్కసారి ఇలా కూడా అడిగి చూడండి. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది? ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టారా? ఏదైనా ఇబ్బంది పడ్డావా? భయపడ్డావా? టీచర్ ఏం చెప్పారు అని ప్రశాంతంగా అడగండి. పిల్లలు చెప్పేది మధ్యలో ఆపకుండా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు పెద్ద సమస్యను కూడా నాకు స్కూల్కి వెళ్ళాలని లేదు అనే ఒక్క మాటలో చెబుతారు. ఆ మాటను నిర్లక్ష్యం చేయకండి. అదే సమయంలో ప్రతి చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా కూడా మార్చకండి. ముందుగా పిల్లలతో మాట్లాడండి. అర్థం చేసుకోండి. అవసరమైతే టీచర్తో, స్కూల్ యాజమాన్యంతో మాట్లాడండి. స్కూల్స్ చేయాల్సిన విషయాలు ఏంటి? స్కూల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ప్రతి స్కూల్లో పిల్లల భద్రతకు స్పష్టమైన వ్యవస్థ ఉండాలి. నో ఫిజికల్ పనిష్మెంట్. అది కేవలం బోర్డుపై రాసే మాట కాకూడదు. టీచర్లకు క్రమం తప్పకుండా చైల్డ్ సేఫ్టీ అండ్ పాజిటివ్ డిసిప్లిన్ ట్రైనింగ్ ఇవ్వాలి. పిల్లలపై కోపం వచ్చినప్పుడు ఎలా స్పందించాలి? పిల్లలు భయపడుతున్నప్పుడు ఎలా గుర్తించాలి? ఎవరైనా పిల్లవాడు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైతే వెంటనే ఏం చేయాలి? ఇలాంటి అంశాలపై ప్రతి స్కూల్లో స్పష్టమైన ఎమర్జెన్సీ ప్రోటోకాల్ ఉండాలి. సీసీటీవీ ఉంటే అది కేవలం కెమెరా పెట్టడం కోసం కాదు, పిల్లల భద్రత కోసం. ఏదైనా ఘటన జరిగితే తల్లిదండ్రులకు వెంటనే సమాచారం ఇవ్వడం, అత్యవసర వైద్య సహాయం అందించడం కోసం అవసరమైన అధికారులకు సమాచారం ఇవ్వడం, ఇవన్నీ ఆలస్యం లేకుండా జరగాలి. మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మార్పు అవసరమా? మీ ఉద్దేశ ప్రకారం చెప్పండి. నిజంగా చూస్తే కొన్ని విషయాల్లో అయితే నేను నిజమే అనే సందేహం వస్తుంది. మార్పు చేయాల్సిన అవసరం ఉంది అని. ఎలాగంటే మన విద్యా వ్యవస్థలో మార్కులు, సిలబస్, పరీక్షలు ఎంత ముఖ్యమో పిల్లల మానసిక భద్రత కూడా అంతే ముఖ్యమైనది. ప్రతి స్కూల్లో పిల్లలు తమ సమస్యను చెప్పగలిగే చైల్డ్ ఫ్రెండ్లీ గ్రీవెన్స్ సిస్టమ్ ఉండాలి. టీచర్లకు కూడా కోపాన్ని నియంత్రించడం, పిల్లల ప్రవర్తనను అర్థం చేసుకోవడం, పాజిటివ్ డిసిప్లిన్ వంటి అంశాల్లో శిక్షణ ఉండాలి. చిన్నపిల్లల విషయంలో భయపెట్టి చదివించడం కాదు, అర్థం చేసుకొని చదివించడం కావాలి. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మనం ఈ ఘటన గురించి మాట్లాడుతున్నాం. రేపు ఇంకో ఘటన వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడకూడదు. ఈరోజే మారాలి. టీచర్ ఒక అడుగు ప్రేమ వైపు వేయాలి. పేరెంట్ ఒక అడుగు పిల్లవాడి వైపు వేయాలి. స్కూల్ యాజమాన్యం ఒక అడుగు భద్రత వైపు వేయాలి. ప్రభుత్వం విద్యాశాఖ ఒక అడుగు కఠినమైన చైల్డ్ సేఫ్టీ వ్యవస్థ వైపు వేయాలి. ఒక అడుగు ముందుకు. మనం కూడా ఒక విషయం గుర్తుంచుకుందాం. పిల్లలు మనకు మార్కులు తీసుకురావడం కోసమే పుట్టలేదు. వాళ్ళు మన భవిష్యత్తు. ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పడంతో పాటు ఏం జరిగినా అమ్మా నాన్నలకు చెప్పొచ్చు అనే ధైర్యం కూడా ఇవ్వండి. సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఏం చదివావు అని అడగక ముందుకు ఒక్కసారి ఈరోజు ఎలా గడిచింది అని అడగండి. ఎందుకంటే ఒక చిన్నారి చెప్పే మాట ఒక పెద్ద ప్రమాదాన్ని ముందే ఆపగలదు. ఈ వీడియో ఎవరి మీద నింద వేయడానికి కాదు. ఇలాంటి ఘటన మరోసారి జరగకూడదని ఒక చిన్న ప్రయత్నంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎవరిని ఉద్దేశించింది కాదు. టీచర్ని తప్పు పట్టడం కాదు. ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు. ఒక టీచర్ ఈ మాట గుర్తుపెట్టుకున్న, ఒక పేరెంట్ ఈరోజు తన పిల్లలతో మాట్లాడిన, ఒక స్కూల్ తన సేఫ్టీ సిస్టమ్ని మెరుగుపరిచిన ఈ వీడియో ద్వారా ఈ వీడియో చేసిన ఉద్దేశం నాకు నెరవేరినట్టే. పిల్లలను కాపాడటం మనందరి బాధ్యత.